హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. చూడండి, చాలామంది మ్యాథ్స్ బేసిక్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు, అవునా? సో ప్లస్ మైనస్ దగ్గర, అలాగే మల్టిప్లికేషన్ డివిజన్ చేసే దగ్గర చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో మీ అందరి కోసం చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఎలా చేయాలి అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, మనం ఎడిషన్ చేస్తున్నాం. దేనికి? ఫస్ట్ మనం తీసుకున్న నెంబర్స్ ఏంటి అంటే ఇంటీజర్స్, అవునా? ఇంటీజర్స్లో మనకి ఏముంటాయి? పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, అలాగే జీరో కూడా ఉంటుంది, అవునా? సో క్లియర్గా చూడండి, ఇక్కడ ఏం -1, -2, -3 అనేది ఏంటి? నెగిటివ్ నెంబర్స్. జీరో అనేది కూడా మనకి ఇంటీజర్, అలాగే ఈ 9, 1 అనేది కూడా మనకి ఇంటీజర్స్ కదా. ఇప్పుడు వీటికి మనం ఎడిషన్ ఆపరేషన్ ఎలా చేయాలో క్లియర్గా చూద్దాం. 9 + 1 అంటే చాలా ఈజీగా చేస్తాం, 10 అని. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, 9 + 0 అంటే వాల్యూ ఏమొస్తుంది మనకి? 9, అవునా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి అంటే ఫస్ట్ 9 యాస్టీస్గా రాయండి. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ఎక్కడుంది? నేను ఇంటూ అంటున్నాను కదా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, బ్రాకెట్ మీనింగ్ ఏంటి అంటే మల్టిప్లికేషన్. బ్రాకెట్ మీనింగ్ ఏంటి? మల్టిప్లికేషన్. ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి మనకి? మైనస్. ఓకే, 9 - 1 ఎంత? 8. నెక్స్ట్ ఇక్కడ కూడా 9 అనేది యాస్టీస్గా రాస్తాం. సేమ్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. ఓకే, 9 - 2 దట్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ చూడండి, 9 ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి? మైనస్. 9 - 3 అంటే ఎంత మనకి? 6. ఓకే, సో ఈ రకంగా మనం ఎడిషన్ ఆపరేషన్ ఎలా చేయాలో చూసాం కదా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సింబల్ ఉన్నప్పుడు కూడా మనం క్లియర్గా చూడండి, ఎడిషన్ బదులు సబ్ట్రాక్షన్ సింబల్ ఉంటే ఎలా చేయాలో కూడా క్లియర్గా చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్స్ చూడండి. సేమ్ ఫస్ట్ 6 - 0 అంటే మనకి ఏమొస్తుంది? 6. నెక్స్ట్ ఏంటి? 6 యాస్టీస్గా రాశాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. క్లియర్గా చూడండి, బ్రాకెట్ మీనింగ్ ఏంటి? మల్టిప్లికేషన్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? నాకు ప్లస్. ఓకే, 6 + 1 = 7. నెక్స్ట్ చూడండి, 6 యాస్టీస్ మైనస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ అని చెప్పాను కదా. మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్. 6 + 2 ఎంత? నాకు 8. ఓకే, నెక్స్ట్ 6 తీసుకోండి. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్. ఓకే, సో 6 + 3 ఎంత? నాకు 9. నెక్స్ట్ చూడండి, 6 యాస్టీస్. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్. 6 + 4 ఎంత? 10. ఓకే, సో ఈ రకంగా మనం చాలా క్లియర్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, సేమ్ మల్టిప్లికేషన్ ఉంటే ఎలా చేయాలో క్లియర్గా చూద్దాం. ఓకే, సో క్లియర్గా చూడండి, 100 × 6 ఎంత? 600 కదా, అవునా? కాకపోతే మనకి ఇది +600 -600 అంటే చూడండి, ఇక్కడ మనకు సింబల్ ఏంటిది? మైనస్ ఇంటూ మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్, అవునా? అందుకోసమని 600 అనమాట. మళ్ళీ సపరేట్గా +600 అని రాయాల్సిన పని లేదు. జస్ట్ 600 అంటేనే మనకి +600 అని అర్థం. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, -3 ఇంటూ డాష్ ఈక్వల్ టు 3 అంటున్నాడు. అంటే ఏంటి? -3ని నేను దేంతో మల్టిప్లై చేస్తే నాకు +3 వస్తుంది. ఓకే, నాకు 3 కావాలి అంటే ఏం చేయాలి? 3 × 1 = 3, అవునా? కాకపోతే ఇక్కడ మనకి ఏ రావాలి? ప్లస్ రావాలి, +3 రావాలి. కానీ జస్ట్ నేను 1 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? -3 వస్తుంది. ఎందుకంటే ఇది మైనస్ ఇంటూ ఇక్కడ ఏమీ లేదు అంటే ప్లస్ ఉన్నట్టే. మైనస్ ఇంటూ ప్లస్ ఏంటి? మైనస్. కానీ నాకు కావాల్సిన ప్లస్ కావాలి కాబట్టి నేను 1తో కాదు -1తో మల్టిప్లై చేస్తే నాకు +3 వస్తుంది. క్లియర్గా చూడండి, 3 × 1 = 3. మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? నాకు ప్లస్. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, 100 × 6 ఎంత? 600, అవునా? కాకపోతే ఇక్కడ ఏంటి మనకి? ఇక్కడ ఏమీ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి? -600. చూడండి, ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి అంటే రెండిట్లో కూడా నాకు 600 వచ్చింది. కాకపోతే సైన్స్ వల్ల మనకి వాల్యూస్ అనేది చేంజ్. ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +600 అయింది. ఇక్కడ నాకు ఏమీ లేదు అంటే ప్లస్ ఉన్నట్టే. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? -600. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 20 × 10. 20 10s ఎంత మనకి? 200. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? నాకు ప్లస్. అందుకోసమని ఈ వాల్యూ ఏమవుతుంది? +200. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, 15 3s ఎంత? 45. ఓకే, సో ఇక్కడ ఏమీ లేదు అంటే ప్లస్ ఉన్నట్టే. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. సో -45 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ డివిజన్ కూడా ఎలా చేయాలి, అలాగే మల్టిప్లికేషన్ అనేది ఓన్లీ 2 ఇంటీజర్స్ కాకుండా మోర్ దెన్ 2 ఇంటీజర్స్ ఉంటే ఎలా చేయాలో క్లియర్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు క్లియర్గా చూడండి, సో -15 × 0 × -18, అవునా? సో దీని వాల్యూ ఎంత? 0. 0 ఎందుకు వచ్చిందంటే క్లియర్గా చూడండి, మిడిల్లో మనకి ఏముంది? వీటిని మల్టిప్లై చేయాల్సిన పని లేదు మనకి, అవునా? మిడిల్లో నాకు 0 ఇచ్చాడు. 0 × ఎనీథింగ్ ఏంటి? 0నే. 0తో మనం దేన్ని మల్టిప్లై చేసినా కూడా 0నే. ఓకే, వాట్ ఇస్ ద ఆన్సర్? 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ ఫస్ట్ 9 3s = 27, అవునా? 27 6, ఓకే,
27 6 42 ఓకే 6 2 జా 12 12 ప్లస్ 6 ఎంత 162 ఓకే సో 162 కాకపోతే మనకి ఇక్కడ ఏంటి వచ్చే వాల్యూ ప్లస్ 162 మైనస్ 162 అంటే క్లియర్గా చూడండి ఇక్కడ ఏమీ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు అవునా ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి వాల్యూ ఏంటి మనకి సో డైరెక్ట్ ప్లస్ అనమాట సో సపరేట్గా మనం మళ్ళీ ప్లస్ అని రాయాల్సిన పని లేదు ఓకే వాట్ ఈస్ ద ఆన్సర్ జస్ట్ 162 లేదు ఇంకొంచెం ఈజీగా కావాలంటే క్లియర్గా చూడండి ఓకే ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ చూసాం కదా ఇంకా ఈజీగా చేయాలి అంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ మనకు మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్లో మల్టిప్లై చేయండి మైనస్ ఇంటూ ప్లస్ అవును మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఏంటి 162 వాట్ ఈస్ ద ఆన్సర్ జస్ట్ 162 ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఇక్కడ నాకు వచ్చే సైన్ ఏంటి ఫస్ట్ వాల్యూ చూద్దాం ఓకే 1 2 జా 2 కదా సో 2 3 జా 6 6 4 జా 24 అవునా 24 అయితే ఓకే కాకపోతే ప్లస్ 24 మైనస్ 24 అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది నాకు ప్లస్ అయింది ఓకే సో క్లియర్గా చూడండి మనం సైన్స్ ఎలా మల్టిప్లై చేసాం సైన్స్ ఎలా తీసుకోవాలి అనేది ఓకే మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్ కదా అవునా ఈ ప్లస్ ఇంటూ మైనస్ క్లియర్గా చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి మైనస్ కాబట్టి సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ మైనస్ 24 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ డివిజన్ కూడా ఎలా చేయాలో క్లియర్గా చూద్దాం ఓకే డివిజన్ చూడండి నార్మల్గా 12/6 అంటే ఎంత క్లియర్గా చూడండి 12/6 అంటే 6 1s 6 2s అవునా 2 కాకపోతే ఇక్కడ మనకు -12/-6 ఉంది కాబట్టి మైనస్ బై మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఓకే వాట్ ఈస్ ద వాల్యూ +2 ఈస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ కూడా మైనస్ బై ప్లస్ అవునా 20/5 అంటే వాల్యూ ఎంత నాకు 4 అవునా కాకపోతే ఇక్కడ +4 -4 అంటే ఇది మైనస్ బై ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ మైనస్ బై ప్లస్ అంటే మనకు వచ్చేది ఏంటి మైనస్ కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ -4 నెక్స్ట్ క్లియర్గా చూడండి 72/8 అంటే 8 1s 8 9s అవునా 9 వస్తుంది కాకపోతే ప్లస్ 9 మైనస్ 9 ప్లస్ బై మైనస్ ఏమవుతుంది మైనస్ కాబట్టి -9 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇది కూడా చూడండి 12/2 అంటే మనకి 6 అని తెలుసు +6 -6 అంటే ఇక్కడ మైనస్ బై ప్లస్ ఉంది కాబట్టి -6 నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చూడండి 20/4 అంటే ఎంత మనకి 5 అవునా కాకపోతే ప్లస్ మైనస్ అంటే ఇది మైనస్ బై మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఓకే నెక్స్ట్ 72/9 9 1s 9 8s ఇక్కడ ప్లస్ బై మైనస్ కాబట్టి -18 సో క్లియర్గా చూడండి సో మ్యాథ్స్ బేసిక్స్ ఎవరైతే క్లారిటీ లేదో సో ఈ చిన్న చిన్న ప్లస్ మైనస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళందరి కోసం చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా బేసిక్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి అయితే అడిషన్ సబ్ట్రాక్షన్ నేర్చుకుంటారో అక్కడి నుంచి చాలా ఇన్ డీటెయిల్డ్గా సో రికార్డింగ్ వీడియోస్ అనేది సో మీ అందరి కోసం అవైలబుల్గా ఉంచడం జరిగింది ఓకే సో ఒకసారి క్లియర్గా చూడండి ఓకే సో రీసెంట్గానే మనకి న్యూ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఓకే సో ఈ కోర్స్ అనేది ఫండమెంటల్ బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ 2026 జస్ట్ రీసెంట్గానే ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఓకే సో ఇందులో చూడండి 40 వీడియోస్ ఉంటాయి 40+ వీడియోస్తో పాటు మీకు ప్రతిదీ కూడా ఈ బుక్ కూడా మీకు ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో ఇందులో మనకి కోర్స్ ఫీ వచ్చేసి జస్ట్ 369 రూపీస్ ఓకే సో వ్యాలిడిటీ వచ్చేసరికి 6 మంత్స్ ఓకే 6 మంత్స్ వ్యాలిడిటీ కంప్లీట్ బేసిక్స్ అడిషన్ సబ్ట్రాక్షన్ నుంచి స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ వరకు ప్రతిదీ మీకు LCM HCF అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో మరి ఎలా బై చేయాలి అని ఎవరైనా డౌట్ ఉంటే సో మీకు ఎలా పర్చేస్ చేసుకోవాలి కోర్స్ అనేది కూడా క్లియర్గా చూడండి సో క్లియర్గా చూడండి ప్లే స్టోర్లోకి వెళ్ళి డిమ్యాథ్స్ దీపిక యాప్ ఓకే క్లియర్గా చూడండి సో ఇక్కడ నా లోగో కూడా వస్తుంది నా ఫోటో అనేది వస్తుంది క్లియర్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో మనకి ఏంటి అంటే చాలా కోర్సెస్ ఉంటాయి అందులో మీరు పర్చేస్ చేయాల్సిన కోర్స్ ఏంటి అంటే బేసిక్ మ్యాథ్స్ ఓకే సో క్లియర్గా చూడండి బేసిక్ మ్యాథ్స్ అనే కోర్సు జస్ట్ 369 రూపీస్కి మీకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది ఓకే సో ఎవరైనా సరే మ్యాథ్స్ బాగా నేర్చుకోవాలి పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో మీ అందరు కనుక ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఆల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో